చూడండి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అనే విషయాన్ని యెషయా భక్తుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడడం జరుగుతుందండి. మానవుని యొక్క పాపాలు ఏం చేస్తున్నాయండి? దేవుణ్ణి మన వైపు తిరగనివ్వకుండా, మన వైపు చూడనివ్వకుండా ఏం చేస్తున్నాయంటే అడ్డుగా ఉన్నాయండి, మధ్యలో ఉన్నాయి. అయితే ఈ యొక్క పాపాలు ఎప్పుడైతే మనిషికి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నాయో మనం ఏమవుతుంటామండి? దేవుడు మనల్ని చూడడు, దేవుడు మనల్ని పట్టించుకోడు, దేవుడు మనతో పాటు నించోలేదు అనుకోండి, మనం ఏమవుతాం? రోజు రోజుకి మన జీవితం దిగజారిపోతూ ఉంటుంటది. అంటే ఇంకా మనం భక్తిహీనులం అయిపోతుంటాం. ఏమండి, దేవుణ్ణి సమీపించాలన్నది మానవుని యొక్క లక్ష్యం, అంతే కదండి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆదాము యొక్క ఆశ ఏంటి? తన జీవితం పూర్తయ్యేలోపు నేను ఏదేని తోటలోంచి బయటకు వచ్చేసానో, ఎక్కడి నుంచి అయితే దేవుడు నన్ను వెళ్ళగొట్టాడో మళ్ళా దాన్ని తిరిగి చేరుకోవాలని ఏ మనిషికైనా ఆశ ఉంటుంది, అవునా కాదండి? మనం ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఊరు వెళ్ళిన తర్వాత ఒక రోజు 2 రోజులు గడిచింది అనుకోండి, 3వ రోజు మన మనసు ఎటు ఉంటుంది చెప్పండి? ఇంటికి వచ్చేయాలి. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఏమవుతున్నాయో, ఇంటి దగ్గర ఉండేటప్పుడు మన ఇంటి దగ్గర మనకి సౌకర్యం ఉంటుంది, క్షేమం ఉంటుంది, మనం ఎవరికి జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం ఉండదు. అదే మనం వేరే ఒకరు ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటది? జవాబుదారితనంగా ఉండాలి, భయపడుతూ ఉండాలి, ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఇంటి దగ్గర నిర్మోహమాటంగా మనం ఏం చేయాలనుకుంటామో అది చేయగలుగుతాం. అలాగే ఆదాము కూడా ఏదేని తోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళా ఆదాము యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మళ్ళా నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళా నేను ఏదేని తోటలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆదాము ఆలోచించుండొచ్చు, అవునా కాదండి? అయితే ఆదాము అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా ఆదాముకి దేవునికి మధ్య ఏంటి అడ్డుగా నించుందంటే పాపం అనేది అడ్డుగా నించుందండి. అది ఎంతవరకు అడ్డుగా నించుందంటే, ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఏమండి దేవునికి మనిషికి అడ్డుగా నించున్న పాపాన్ని బయటికి లాగి ఆయన మధ్యలో నించునేంత వరకు నించుందండి. ఆయన ఎప్పుడైతే మధ్యవర్తిగా నించున్నాడో ఆయన ఏం చేస్తున్నాడంటే మానవుల పాపాలను తీసివేయడం అనేది ప్రారంభించారండి. అంతకు ముందు దాకా మనిషి తన పాపాన్ని పోగొట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. అయితే దీంట్లో భాగంగా మొన్నటి కాలం మంది మనం ఏం మాట్లాడుకున్నాం అంటే దేవుని ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నామండి. ఏంటి దేవుని ప్రేమ అనే దానికి మనం ఆ లేఖనాన్ని చూసుకున్నాం. ఈ లేఖనాన్ని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాల నుంచి మనం చదువుకున్నాము. ఒకవేళ ఎవరైనా వేగంగా తీసి చదువుతామంటే చదవండి. 2వ అధ్యాయము 5-8 వచనాలండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అవునండి, క్షమించాలి, అంతేనండి, చాలా అక్కడికి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఏమండి, తగ్గించుకోవడానికి మునుపు ఆయన ఏం కోల్పోయాడు అనే దాన్ని కూడా మనం మొన్నటి వారంలో చెప్పుకున్నాం. ఏంటంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు, దేవునితో సమానుడిగా ఉన్న కుమారుడైన దేవునితో సమానుడిగా అండి, అంత గొప్ప భాగ్యాన్ని ఎవ్వరూ విడిచిపెట్టలేరు. ఏమండి, దేవుని దగ్గర ఉన్న అంటే దేవునితో సమానమైన ఆ స్థితిని ఎవరైనా విడిచిపెట్టగలరండి? విడిచిపెట్టలేని అంత గొప్ప భాగ్యాన్ని ఆయన దేనికోసం విడిచిపెట్టారంటే ఆయన దగ్గర నుంచి తప్పిపోయిన మన కోసం విడిచిపెట్టారండి. బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడింది. కుమారుడు వెళ్ళి దేశాంతరాలు తిరిగి తన యొక్క ఆస్తినంతా కోల్పోయిన తర్వాత ఆ కుమారుడు వస్తుంటే తండ్రి ఏ విధంగా పరిగెట్టుకుని వెళ్ళి ఏమండి హత్తుకున్నాడు. ఎంతగా హత్తుకున్నాడంటే కుమారుడు ఇంకా మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఏమనంటే, అయ్యా
నేను మీకు విరోధంగా పాపం చేశాను, అయ్యా మీరు ఇచ్చిన ఆస్తి అంతా ఖర్చు పెట్టాను గనుక మీరు నన్ను కుమారుడు అనుకోవద్దు, ఏదో ఒక సేవకుడు అనుకోండి, వాళ్ళకి నలుగురికి భోజనం పెడతారు కదా, నాకు భోజనం పెట్టండి, ఆ నలుగురికి ఎప్పుడైనా సంవత్సరం ఆఖరణ ఏదైనా బట్టలు ఇస్తారు కదా, నాకు ఇవ్వండి, ఏదో నన్ను కూడా మీ దగ్గర ఒక పనివాడిగా పెట్టుకోండి, ఎందుకంటే మీ ఆస్తిని తినేసిన తర్వాత ఇక నేను మీ ఆస్తిలో భాగం ఇవ్వమని అడగడానికి అర్హులు కాదు అని మాట్లాడదాం అనుకుంటున్నాడు. కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంటది చూడండి, మాట్లాడనిచ్చాడండి ఆయన. కనీసం మాట్లాడడానికి లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు. అయ్యా నేను మీకు విరోధంగా పాపం చేశాను అని అనడానికి మునుపుగానే ఆయన వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఆయన ఇంకా కౌగిలించుకున్నప్పుడు ఇంకా కౌగిలి నుంచి బయటకు వచ్చి తండ్రిని మీకు విరోధంగా పాపం చేశాము అని అనడానికి మునుపుగానే ఆయన అంటున్నాడు, ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకొచ్చి నా కుమారుడు తొలగించండి. ఇంకా ఈ కుమారుడు మాట్లాడదాం అనుకునే లోపే ఉంగరం తీసుకొచ్చి పెట్టండి. ఇంకా ఈ కుమారుడు మాట్లాడదాం అనుకునే లోపుగానే ఓ కొవ్వుని దూడను వధించి విందు సిద్ధపరచండి, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు అని చెప్పేసి అంటున్నాడండి. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటది చూడండి. నేను గత వారం అదే చెప్పాను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆయన అంత గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి నేరుగా భూమి మీదకి వచ్చారు. ఎవరి కోసం అంటే మనల్ని ప్రేమించి. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినప్పటికీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఒప్పుకోదు. ధర్మశాస్త్రం గురించి అపోస్తుడైన పౌలు గారు ఏమన్నారంటే, ధర్మశాస్త్రము ప్రతి అపరాధం చేసిన వాడిని, పాపం చేసిన వాడిని తీసుకెళ్లి జైల్లో పడుస్తుంది. ఎక్కడ పడుతుందండి? ధర్మశాస్త్రానికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే తీసుకెళ్లి జైల్లో పడడమే దాని లక్షణం. ఏమండి? అయితే అపోస్తుడైన పౌలు గారు అదే చెప్తున్నారు. ధర్మశాస్త్రము ఎవరు అంటే బాల శిక్షకుడు ఆయను. అంటే ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి జైల్లో పడుస్తుంది. ఇంకా అంటే ఆ జైల్లో నుంచి బయటకు వచ్చే దారి ఎవరైనా చూపిస్తారంటే ఇంకేం చూపించదు. ఒకవేళ అయ్యా మరి బైబిల్ ధర్మశాస్త్రంలో మనం చూసినప్పుడు బళ్ళు ఉండేవి కదా, అంటే బళ్ళు అనేవి ఎలాంటివి అంటే మీకు తెలుసండి, ఒక వ్యక్తిని జైల్లో పడేసిన తర్వాత కొంతకాలం బయటకు తీసుకురావడం కోసం ఒక లాయర్ ద్వారా ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని ఏమంటారంటే బెయిల్ ఏదో అంటారు. బెయిలే కదండి, బెయిల్. అంటే ఈ గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము అంతకు ముందు ఉండేది. అదేం చేసేదంటే బెయిల్ మీద ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చేది తప్ప శాశ్వతంగా మనిషి యొక్క పాపాలని తుడిచిపెట్టేది కాదు. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అంటే ఆయన తగ్గించుకొని వచ్చినప్పటికీ ఏమండి మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఇంకొక అవకాశం ఏమీ ఆయనకు దొరకలేదండి. ఉన్న ఒకే ఒక్క అవకాశం ఏంటంటే ఆయన మరణించాలి. ఏమండి ఈ రోజు నేను చెప్పాలనుకునే అంశం ఏంటంటే ఆయన మన కొరకు మరణించాడు. దేనికోసం అంటే ఇక్కడ ప్రేమ ఆయనకుంది నిన్ను నన్ను రక్షించాలని, కానీ న్యాయం ఏం చేస్తుందంటే ఆయన్ని కూడా నించోబెట్టింది. ఏమని నించోబెట్టిందంటే నువ్వు వాళ్ళని ప్రేమించు, నీ ప్రజలు కనుక నువ్వు ప్రేమిస్తావు నిజమే, కానీ న్యాయంగా వాళ్ళు శిక్షించబడాలి. ఏం చేయబడాలండి? మనుషులందరినీ న్యాయంగా శిక్షించబడాలి. మనం అందరం కూడా పాపాలు చేసిన వాళ్ళమే కాదని చెప్పగలమండి? అమ్మ అన్నారు మీరు రోజంతా చేసిన పాపాలని ఒకసారి చూసుకోండి అని చెప్పేసి. నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను, నిన్నటి కాలం మంది నేను ఏదైనా పాపం చేశానంటే వరుసగా లిస్ట్ వస్తుందండి. లిస్ట్ వరుసగా వస్తుంది. నేను ఏం పాపం చేశాను, ఏం తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా ఏం చేశాను, ప్రతి చిన్నది కూడా. ఏమండి బైబిల్ ఎంత గొప్పదంటే నిజం చెప్తున్నానండి, మానవునికి పాప ఒప్పుకోలు కలగజేసేది బైబిల్ ఒకటేనండి. ఈ భూమి మీద ఈ చాలా మంది మనుషులు ఉంటారు, వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు అసలు. అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నేను పాపం చేశాను అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ వాళ్ళకి దినదినము ఆ యొక్క భయము భీతి అనేది ఉండదు. కారణం ఏంటంటే బైబిల్ ఒక మనిషి చదువుతున్నప్పుడు మనిషిని ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది, గుచ్చుతూ ఉంటుంటది. నువ్వు తప్పు చేసావు. ప్రతి చిన్న విషయానికి కూడా మనం పొరపాటున ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా ఒక మాట అన్నాం అనుకో, ఇదిగో ఆ మాట అన్నావు చూసావా, అది తప్పు. ఎందుకంటే ఆ మనిషి నీలాంటోడే కదా, ఆ మనిషి యొక్క మనసు ఎంత నొప్పించబడుతుందో నువ్వు ఆ మాట అనకుండా ఉంటే బాగుందని చెప్పేసి మన మనసు ఏం చేస్తుందంటే గుచ్చుతూ ఉంటుంటది. దీన్ని ఏమంటారంటే పాప భీతి అంటారండి. అంటే పాపం ఏం చేస్తుందంటే మనిషిని
ఏమండి మనసుని ఒప్పిస్తూ ఉంటది, ఎప్పటికప్పుడు ఒప్పిస్తూ ఉంటది. ఈ న్యాయము యేసుక్రీస్తు వారిని నిలదీస్తుంది. ఏమనంటే, నువ్వు వాళ్ళని ప్రేమించి నీతో పాటు తీసుకొని పోయి తండ్రితో సమానంగా చేద్దాము, తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుండబెడదాం అనుకున్నట్లయితే, ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనంలో ఇలా ఉందండి, జయించు వాడిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని చెప్పేసి. ఓకేనండి, అలా కూర్చోవాలంటే ఆ బాబు ఎప్పుడు పడుకుంటాడండి, ఆ బాబు గురించి ఆపేసి మన వాక్యం విన్నాం. అని పడుకోనియండి ప్రశాంతంగా, అదే పెందులండి, వాడిని డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనండి, అయితే జయించు వాడిని ఎక్కడ కూర్చుండి పెడతానంటుందండి, దేవుని సింహాసనం దగ్గర. ఏమంటే దేవుని సింహాసనం మీద ఆయన్ని కూర్చుండనిస్తాను అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెడతానంటే ధర్మశాస్త్రం ఏమైనా అడుగుతుందంటే, అయ్యా నువ్వు న్యాయవంతుడువు కదా, న్యాయవంతుడివి, న్యాయం తప్పని వాడివి, ప్రతి ఒక్కరి విషయంలో ఒకలాగే ఉంటానని మీ వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు అంత న్యాయవంతుడు అయితే మరి వాళ్ళకి రావాల్సిన శిక్ష ఏది అని చెప్పేసి అడుగుతుంది. ఏమండి, పాపం ఏమని అడుగుతుందండి, వాళ్ళకి రావాల్సిన శిక్ష ఏది, పాపానికి జీతం ఏంటని చెప్తుందండి మనకు బైబిల్ గ్రంథం, మరణం. వాళ్ళు చచ్చిపోవాలి, చంపేవాళ్ళని. పాపం ఒకటే చెప్తుంది, వాళ్ళు తప్పు చేశారు, చంపేవాళ్ళని, అంతే. ఇంకా నో మోర్ ఎనీ ఆప్షన్, అంతే, చంపేవాళ్ళని అంతే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ చావుని తీసుకొని వచ్చి ఎక్కడ వేసుకున్నారంటే ఆయన మీద వేసుకున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మనం చనిపోవాలి, కానీ మన ప్లేస్ లో ఏమండి మనకి ప్రత్యామ్నాయంగా ఎవరు చనిపోయారంటే ఆయన చనిపోయారు. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పను అండి. ఒక చిన్న బాలుడు ఏదో తప్పు చేశాడు, తీసుకొని వెళ్ళి అందరూ ఆ బాలుని ఒక గుంజ కట్టి చిన్నగా కొడుతున్నారు. అంతలోకి ఆ బాలుని యొక్క తండ్రి ఆ సన్నివేశాన్ని చూసి చలించిపోయి, అయ్యో నా కొడుకు తప్పు చేశాడే, అయినా నా కొడుకుని కొట్టకండి, దానికి ప్రత్యామ్నాయంగా మీకు ఏది కావాలంటే నేను దాన్ని చెల్లిస్తాను అని చెప్పేసి అడిగినప్పుడు ఈ తండ్రికి చెప్తున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా ఆ ప్లేస్ లో నువ్వు తాపులుగాయి, నీకు ఇష్టమైతే చెప్పు, నీ కొడుకుని పక్కన పెట్టి నిన్ను కట్టి చితగొడతామని చెప్పేసి ఏం చేశారు, ఆ బాబుని విడిపించి బాబు ప్లేస్ లో తండ్రిని కట్టి ఆ కొడుకు ఎదురుగుండా తండ్రిని ఏం చేశారంటే చితగొట్టారండి. ఈ దెబ్బలు ఆ తండ్రి చాలా ఓపికగా భరించాడు. ఎందుకోసం అంటే ఆ కొడుకు కోసము. ఏమంటే ఈరోజు ఆ కొడుకు ఎవరో కాదు కానీ ఈ భూమి మీద ప్రశాంతంగా ఏమీ పట్టలేనట్టు కూర్చొని ఆలోచిస్తున్న మనమే. కానీ ఆ తండ్రి ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మానవుణ్ణి ఎంతగా ప్రేమించారంటే ఆ తండ్రి ఎందుకు దెబ్బలు కాస్తున్నాడో మనం గ్రహించలేకపోయినా, కొంతమంది గ్రహించవచ్చు కానీ కొంతమంది గ్రహించలేకపోయినా ఆయన మాత్రము ఆ అవమానాన్ని భరించారు. ఎంతటి అవమానం అంటే ఆ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రాయబడింది. ఆయన్ని తీసుకొని వెళ్తున్నారు, ఆయనకి స్వరూపమైన సొగసైన లేదేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. అమ్మ మీకు అర్థమవుతుంది కదా, ఆయనకి ఏం లేదండి, స్వరూపం లేదు. అంటే ఆయన అప్పటిదాకా గెత్సెమనే తోటలో ప్రార్థించేంత వరకు ఆయనకు స్వరూపం బాగానే ఉంది. ఆయన చక్కగా ఒక అంగి వేసుకున్నారు. ఏమండి ఆయన చక్కగా ఆయన మొహం అంతా ఎక్కడ దెబ్బలు లేవు, ఆయన మంచిగా కనిపిస్తున్నారు. ఆ యొక్క ఇస్కరేతు యోధ వచ్చి ఆయన పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. శిష్యుల దగ్గర కూడా ఆయన బాగానే కనిపిస్తున్నాడు, బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన తీసుకుని వెళ్ళారో ఆ యొక్క రోమా చక్రవర్తి అయిన ఆ యొక్క పిలాతు చేతికి ఎప్పుడైతే అప్పచెప్పారో, ఆయన మీద ఎప్పుడైతే దోషారోపణ చేశారో, వెంటనే ఆ యొక్క యూదుల్ని సంతోష పెట్టడం కోసము ఆయన ఏమండి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలకు అప్పచెప్పారండి. ఎందుకు 40 కొరడా దెబ్బలు అప్పచెప్పకుండా ఒకటి తగ్గించారు? ఎందుకంటే 40 అనేది ఇజ్రాయేలీలకి చాలా మంచి సంఖ్య. ఎందుకంటే వాళ్ళు ఆ 40కి బాగా దగ్గర సంబంధులు. ఆయన 40 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ తిప్పారండి? అరణ్యంలో తిప్పారు. 40 ఎత్తగానే వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది? అరణ్యం మళ్ళా జ్ఞాపకం వస్తుంది, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జ్ఞాపకం వస్తాయి. అందుకోసమే ఆ ఒకటి తీసి 39 కొరడా దెబ్బలండి.
ఆ 39 కోడ దెబ్బలు అంటే ఈ రోజు మన సొమ్ముల్ని ఇలా తోలుకొని వెళ్తున్నప్పుడు ఎద్దుల బండి మీద కోడతో కొడతాం కదండి, అలాంటి కోడగా ఎవరు ఊహించుకోకండి దయచేసి. ఎందుకంటే అది 3 తాళ్లతో, అంటే తాళ్ళు అంటే తోలండి, ఏంటండి తోలుతో అల్లుతున్నప్పుడు మధ్యలో సీసపు బాళ్ళు, అదే విధంగా ఎముకల మొక్కలు, అదే విధంగా ఐరన్ కి సంబంధించిన గుచ్చుకునే ఆ యొక్క చిన్న చిన్న అవన్నీ పెట్టి ఆ కొరడాని అల్లేవారు. ఆ కొరడా గురించి నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. దానికి ఒక పేరు కూడా ఉంది, ఆ కాలంలో ఆ కొరడాకు ఒక పేరు కూడా ఉంది. ఆ కొరడాని అల్లి దానితో కొడుతున్నప్పుడు ఏమండి, యేసుక్రీస్తు వారిని మామూలుగా కొట్టలేదండి. ఎలా కొట్టారంటే, ఇది ఒక గుంజ అనుకోండి, ఈ గుంజకి ఇలా చేతులు కడితే ఏమండి ఈ వెనకాతల బీపు భాగం అంతా చాలా క్లియర్ గా కనిపిస్తుంటది. ఆయన్ని ఆ కొరడాతో ఇలా కొట్టి లాగుతున్నప్పుడు ఏమన్నా ఇంకొక విషయం అక్కడ రాయబడింది, రోమా సైనికులు మనుషుల్ని శిక్షించేటప్పుడు ఎవరైతే అంతకు ముందు శిక్షించే వాళ్ళకన్నా బలంగా శిక్షిస్తారో, ఎవరైతే ఎక్కువ గాయపరుస్తారో అలా గాయపరిచే వాళ్ళకి ఎక్కువ బహుమానాలు ఇచ్చేవారంట. ఓకేనండి. యేసుక్రీస్తు వారు లాస్ట్ గా అక్కడ సిలువ దగ్గర నించున్నారండి. ఏంటి ఈ యొక్క శిలువ శిక్షలో అతి భయంకరమైన శిక్షను అనుభవించింది ఎవరు అంటే, ఏ పాపము చేయలేని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించారండి. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన కోసమే ఆ శిలువ శిక్షని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆయనకి శిలువ శిక్షతో పాటు రోమా కొరడా శిక్షను కూడా విధించారు. జనరల్ గా రోమా కొరడా శిక్ష విధించిన తర్వాత మనిషి బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే 39 కోడా దెబ్బలతో ఆయన్ని కొట్టినప్పుడు 39 సార్లు మాంసపు ముద్దను కొట్టుకొని వచ్చేసింది అనుకోండి, ఒంటి మీద ఏమైనా మాంసం ఉంటుందండి, బట్ట ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయనకి ఆ నిలువుటన్నీ కూడా తీసి కేవలము తన యొక్క శరీరం నేరుగా కనిపించకుండా ఉండడం కోసం చిన్న గుడ్డను మాత్రమే ఆయనకు చుట్టారండి. మొత్తం ఆ నిలువుటంగిని కూడా ఆయన దగ్గర నుంచి తీసేశారు. ఇంకా ఆయన్ని ఎంతగా ఎగతాళి చేశారంటే, ఆయన చాలా కష్టముగా భారంగా ఉన్న ఆ వ్యక్తిని ఏమండి తీసుకొని వస్తూ ఆయన్ని ఎలా అవమానపరుస్తున్నారు. ఆయన గడ్డాన్ని పట్టుకొని పెరుకుతున్నారు. గడ్డాన్ని ఎలా పట్టుకొని లాగినప్పుడు ఇంత జుట్టు చేతిలోకి వచ్చింది అనుకోండి, చేతిలోకి వచ్చినట్టుగా లాగాలంటే ఎంత బలం ఉపయోగించాలి చెప్పండి. మా పిల్లలు అప్పుడప్పుడు నా తల మీద కూర్చొని ఇలా తల పట్టుకొని గట్టిగా లాగుతుంటే, అమ్మ ఒగ్గుతావా ఒగ్గమా అని చెప్పేసి నేను అంటుంటాను. చాలా నొప్పి పెడుతుందమ్మా ఒగ్గమ్మా అని చెప్పేసి అంటుంటాను. అలాంటిది ఆయనకి ఎలా లాగుతున్నారండి, గడ్డం జుట్టు పట్టుకొని అది వచ్చేలా లాగుతున్నారు. ఎంత నొప్పి ఉంటది ఏమండి. ఆయన మొహం మీద క్యాండ్రగించి ఉమ్మేస్తున్నారు. ఏమండి ఆయన అరచేతులతో కొడుతున్నారు. ఇలా అడుగుతున్నారు, యేసు నీ మీద ఉమ్మేసిన వారెవరు, యేసు నిన్ను కొట్టిన వారెవరు, నువ్వు దైవ ప్రవక్తవు కదా, ఇది ప్రవచించు అని అడుగుతున్నారు. ఏమండి ఈరోజు అలాంటి ఎగతాళిలో మనకి 1% జరిగిన 100 వద్దండి 1% జరిగినా మనం నించోగలుగుతామా? నించోలేము. కారణం ఏంటంటే మన అందరికీ కూడా కోపము. చాలా మంది అంటుంటారు, ఏరా నీకు రోషం లేదా, ఉప్పు గారం తింటలేదా, సీము నెత్తురు లేదా, చాలా పదాలు వాడుతుంటాం కదండి. మనం కూడా అప్పుడప్పుడు వాడుతుంటామేమో, కానీ జనరల్ గా అలాంటి పదాలు మనం వాడకూడదండి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు, నిన్ను నువ్వు తగ్గించుకో, ప్రతి ఒక్కరిని ప్రేమించు, నీ శత్రువుకు సహితము ఆహారం పెట్టు, భోజనం పెట్టు, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చెయ్యి, నీకు అపకారం చేసే వాళ్ళని నువ్వు శత్రువులుగా భావించకు, వాళ్ళని ప్రేమించని చెప్తుంది. ఇది యేసుక్రీస్తు వారు తన జీవితంలో చేసి చూపించారండి. హల్లెలూయా. ఆయన ఆ మరణ శిక్షని భరించారు. అయితే ఇప్పుడు పాపం అంటే ఒప్పుకుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం వచ్చింది. అక్కడికి నీకు నాకు మధ్యలో ఏంటి వచ్చిందంటే ప్రత్యామ్నాయం వచ్చింది. ఆ ప్రత్యామ్నాయము ఎక్కడి దాకా మోసుకొని పోబడ్డదంటే గొల్గోతా పర్వతం దాకా. ఎవరు మనకి ప్రత్యామ్నాయం? ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి కొనుక్కోబడ్డారంటే గొల్గోతా పర్వతం దాకా కొనుక్కోబడ్డారు.
ఇంకా ఇదంతా చాలన్నట్టు ఆయనకి మేకులేసి దిగ్గొట్టారండి. 2 చేతులకి మేకులేసి దిగ్గొట్టారు. ఎందుకంటే ఒక వ్యక్తికి భయంకరమైన శిక్షల్లో అతి భయంకరమైన శిక్ష ఏంటంటే చేతులు మీదకు లేపి మేకులేసి ఒగ్గేశారనుకోండి, ఏమండి రక్తము ఎక్కడికక్కడ ప్రవహించడం చాలా ఇబ్బంది అయ్యి విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ విషయం అమ్మకు బాగా తెలుసు, ఎందుకంటే ఆ ఫీల్డ్లో పనిచేసి వచ్చారు కనుక. ఏమండి ఎప్పుడైనా ఒక వ్యక్తికి పాము కుట్టింది అనుకోండి, చేతి గట్టిగా తాడుతో కట్టేసి మళ్ళా కొద్దిగా లూజ్ చేసి మళ్ళా కడుతుంటారు, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. ఒక పార్ట్ ఎప్పుడైనా మీదకి అలా ఎత్తేసి ఉంచిపోయింది అనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్ట్రక్ అవుతూ ఉంటుంటుంది. అందుకే మనం కాసేపు ఇలా చేతులు మీదకెత్తి ప్రార్థన చేసిన తర్వాత చేతులు పీకుతూ ఉంటుంటాయి. ఆయన తలలో ఏం దిగ్గొట్టారండి? ముళ్ళ కిరీటం దిగ్గొట్టారు. ఆయన పక్కలో బల్లిపు పోటు పొడిచారు. ఆయన కాళ్ళకి మేకులు దిగ్గొట్టారు. ఈ 5 సన్నివేశాల గురించి ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బైబిల్ సెలవిస్తుంది. నేను లేఖనాలు చూపించను, ఎందుకంటే నాకు టైం అవుతుంది కనుక నేను లేఖనాలు చూపించను. ఇవన్నీ మీకు సుపరిచితమైన లేఖనాలు గనక నేను మామూలుగా చెప్పుకొని వెళ్తున్నాను. అంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. మనసు అంటే ఏమిటి అంటే ఏమండి, నిజం చెప్పాలంటే మనిషి యొక్క జీవితంలో పాపం 2 అంటే మొత్తం 4 విధాలుగా జరుగుతుందండి. ఒకటి ఏమండి మన మనసు ద్వారా, రెండోది హృదయం ద్వారా, మూడవది కాళ్ళు చేతుల ద్వారా. 3, 4 మనం చూస్తాము. కానీ పాపానికి నడిచెళ్ళేది ఏంటి? మన కాళ్ళు. పాపం దేంతో చేస్తాం? మన చేతులు. ఈ పాపానికి ప్రేరేపణ ఎక్కడి నుంచి జరుగుతుంటుంది? మనసు, హృదయం. మనిషిని పాపంలోకి నెట్టేవి ఏంటంటే ఈ 4 ఏమండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రోజైనా మనిషిని పాపంలో నెట్టేవి 4. ఆ వ్యక్తి అందగాడైనా అవ్వచ్చు, కురిపైన అవ్వచ్చు. ఆ వ్యక్తి అందగత్తి అయినా అవ్వచ్చు, కురిపైన అవ్వచ్చు. ఏమండి ఈ 4 ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేస్తారండి? పాపం చేస్తూనే ఉంటారు. ఏమండి చాలా అందంగా ఉందండి, చాలా చక్కగా సినిమాల్లో డాన్స్లు అవి వేస్తుంది కనుక ఆవిడ ఏ పాపం చేయదని చెప్పేసి మనం అనుకోకూడదు. ఏమండి అందంతో సంబంధం లేదు, అందవిహీనంతో సంబంధం లేదు. ఈవిడ కురిపి కదా ఏ తప్పు చేయదని చెప్పేసి అనుకోవడానికి కూడా లేదు. ఏమండి మనసు, హృదయం, కాళ్ళు చేతులు ఉంటే ఆ వ్యక్తి పాపం వైపు నడుస్తూనే ఉంటాడు. ఇంకా కాదు అనడానికి లేదు. ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా ఒకరికి అవకాశాన్ని బట్టి ఎక్కువ తప్పులు చేస్తారు, ఒకరికి అవకాశం లేక ఆ తప్పులు చేయకుండా తను తాను భద్రపరుచుకుంటారు అంతే. కొంతమంది పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, వాడు బయటపడతాడు. కొంతమంది పాపం చేయడానికి అవకాశం ఉండదు కనుక బయటపడ్డు. కానీ యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాపాల కోసము ఆయన మరణించి ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచారండి. హల్లెలూయా. ఏమిటి ప్రత్యామ్నాయం అంటే ఎవరైతే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళని ఆయన ఏం చేస్తారంటే పాపపు బంధకాల్లో నుంచి విడిపిస్తాడు. దీనికి సంబంధించిన లేఖనాలు మీకు కావాలన్నట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 23 వచనాలను ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 23 చదువుతున్నాను చూడండి. లోపల నుండి అనగా మనుషులు హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, ఏమండి కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభవమును, అవివేకమును వచ్చును. మనిషి యొక్క ఎక్కడి నుంచి వస్తాయండి? హృదయంలో నుంచి. ఇవన్నీ అంటే అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంది. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, ఏమండి చెడుతనములు, కృత్రిమమును, వికారమును, మత్సరమును, దేవదోషణ, అహంభవము,
ఇవన్నీ ఒక మనిషిలో ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి. హృదయంలో ఉన్న పాపాల గురించి చెప్తున్నారు. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19-21. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 చదువుతున్నానండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తాతలు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఏమండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనిషి యొక్క మనసులో నుంచి, హృదయంలో నుంచి ఆలోచనలు బయలుదేరుతూ ఉంటాయి. ఏమండి, ఎప్పుడైతే అవి బయలుదేరాయో వాటికి సహకరించేవి ఏంటి అంటే మన కాళ్ళు చేతులు. గనుక మానవుడు ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షించబడాలి. కానీ మానవుని కోసము మానవుని సృష్టించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిక్షను తన మీద వేసుకున్నారండి. ఆ శిక్షను ఎందుకు తన మీద వేసుకున్నారంటే నిన్ను నన్ను దేవునితో, తండ్రి అయిన దేవునితో సమాధానపరచడానికి, నిన్ను నన్ను తండ్రితో సమానంగా చేయడానికి, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చొని పెట్టడానికి. మరి ఆయన మరణించకుండా ఇది చేయలేరా అంటే మరణించకుండా అది చేయడానికి ఏమండి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఆయన్ని ప్రశ్నిస్తుంది. నువ్వు న్యాయవంతుడైన దేవుడు కదా, నువ్వు న్యాయం తప్పని దేవుడు కదా. మన దేవుడు న్యాయం తప్పుతాడండి? న్యాయం తప్పడు. తమ్ముడు తనవాడైనా తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు. అదేవిధంగా మనం ఆయన సొంత పిల్లలమే అయినప్పటికీ కూడా తప్పు చేస్తే నా పిల్లడే కదా, నేను తప్పించేస్తాను అనే దేవుడు కాదు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ఎదురుగుండా పెట్టారు. ఇప్పుడు ఆయన ఆ శిక్షను భరిస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద మనం సాగిలి పడాలి. ఏమని సాగిలి పడాలి? అయ్యా, నిజానికి నేను ఈ శిక్షను అనుభవించాలి, నేను ఈ దెబ్బలు అనుభవించాలి, నేను అయా అవమానపరచబడాలి. ఒకవేళ మనల్ని అవమానపరచాలంటే ఎలా, పాపం అనేది మనల్ని అవమానపరిచింది అనుకోండి, ఎలా అవమానపరుస్తుందండి? యేసుక్రీస్తు వారిని చూపించింది అక్కడ. ఏ పాపం చేయని వ్యక్తిని చూపించింది. పాపము చేయని వ్యక్తినే పాపం అనేది అంతగా అవమానపరిస్తే ఏమన్నా ఏం చేస్తుందండి? కొడుతుంది, గుద్దుతుంది, జుట్టు పీకుతుంది, ఇంకా కోడ దెబ్బలతో ఒళ్ళంతా చిత్రవద చేసింది. మరి పాపం చేసిన మనల్ని ఏం చేస్తుందండి? ఎందుకంటే ఆయన ఒక మాట చెప్పారు, పచ్చిమానుకే ఇలా చేస్తే ఎండుమానికి, ఆ ఎండుమానుకే ఇలా చేస్తే పచ్చిమానుకి ఇంకేం చేస్తారని చెప్పేసి అన్నారు. మనల్ని ఏం చేస్తుందండి పాపము? ఎప్పుడైనా మీరు చూసారా పచ్చడి ఎప్పుడైనా రుబ్బినప్పుడు ఏమండి ఒక రాయి మీద పెట్టి రాయితో ఏం చేస్తుంటామండి? నూరుతుంటాం కదా. అలా చేసి నూరుతుంటుందండి పాపం మనల్ని. మామూలుగా కాదు, పీసులు తీసేస్తుంటుంది మన ఒంట్లో నుంచి. మనం భరించగలమా? నువ్వు అనడానికి లేదు, ఏ ఎవరబ్బా నువ్వు నా మీదకి రావడానికి, నీకెంత ధైర్యం అని చెప్పేసి మనం అనగలమండి. పాపంతో మరణాన్ని మనం ప్రశ్నించగలమా? నన్నే చంపేసి తీసుకుపోవడానికి నీకెంత ధైర్యం, ఎవరు హక్కు ఇచ్చారని చెప్పేసి మనం అనగలమా? అనలేము. మరణానికే మనం అనలేము, నీకెంత ధైర్యం నన్ను తీసుకెళ్ళడానికి. మరి పాపం శిక్షిస్తుంటే మనం ఆపగలమండి? ఆపలేము, ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన్ని శిక్షిస్తున్నప్పుడు బరబ్బా కూడా ఆ సన్నివేశాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బరబ్బా రోమా శిక్షణ అనుభవించాల్సిన వ్యక్తి. ఎందుకంటే తిరుగుబాటును ప్రేరేపించాడు. రోమా శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయంటే ఒక బందీ గృహలో పడేసి సింహాలను నేరుగా ఒగ్గుతారు, శిలువ మరణం వేస్తారు, ఏమండి ఎలకల చేత కరిపిస్తారు. భయంకరమైన శిక్షలు ఉన్నాయి. నేను అవన్నీ చదివాను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ప్రపంచంలో భయంకరంగా శిక్షించే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే రోమియులు అని చరిత్ర చెప్తుందండి. అంత భయంకరమైన శిక్ష ఎవరు అనుభవించాలి? బరబ్బా అనుభవించాలి.
కానీ ఏమండి, బరబ్బాని విడిచిపెట్టారు, యేసుక్రీస్తుని ఆ స్థలంలో పెట్టారు. ఎందుకంటే ప్రజలు ఎవరిని కోరుకున్నారు? దొంగను కోరుకున్నారు. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఆ సిలువకి అప్పచెప్పారు. అయితే బరబ్బాని రక్షించడం ఎవరి ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం. అర్థమవుతుందండి? బరబ్బా అక్కడ ఎందుకు రక్షించబడ్డాడంటే, ఒకవేళ యేసు క్రీస్తు వారు లేకపోతే ఆ రోజు శిక్షించబడాల్సిన వ్యక్తి, ఆ పండుగలో మరణించాల్సిన వ్యక్తి ఎవరో కాదు కానీ బరబ్బా. ఎవరి స్థానం అంటే బరబ్బా శిక్షించబడాల్సిన స్థానంలో ఇంకొక వ్యక్తి వచ్చేసారు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు నిజం చెప్పాలంటే బరబ్బా స్థానంలో ఎవరున్నాము అంటే ఇక్కడ కూర్చున్న నువ్వు నేనున్నాం. హల్లెలూయా. ఎవరున్నామంటే బరబ్బా స్థానంలో ఇక్కడ కూర్చున్న నువ్వు నేనున్నాం. మనం గొప్ప వాళ్ళం కాదు. ఈరోజు మనం ఏదో ఖరీదైన బట్టలు వేసుకొని ఖరీదైన కారులో తిరుగుతూ, లేకపోతే ఖరీదైన ఇల్లు కట్టుకొని, లేకపోతే ఒక రిచెస్ట్ ప్లేస్ ని అంటే ఒక హైదరాబాద్ నడిబొడ్డున హైటెక్ సిటీకి సమీపంలో ఒక పెద్ద 10 ఎకరాల పొలం ఉంది కనుక నేను చాలా గొప్పవాడిని అని చెప్పేసి అనుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఏం లేదు. మనం ఎంత ఖరీదైన వ్యక్తులమైనా సరే పాపానికి మన యొక్క గొప్పతనం ఏం చూడదండి. అది కేవలం ఏం చేస్తుందంటే నీలో నాలో శిక్షించబడడానికి అవకాశం ఉంటే తీసుకెళ్లి పడేయండి అందులో, అంతే. చాలా చాలా గొప్ప వాళ్ళు ఈ భూమి మీద, గొప్ప వాళ్ళు అనబడే వాళ్ళు సైతము చట్టం ఏం చేసిందంటే కొన్ని సందర్భాల్లో తీసుకెళ్లి జైల్లో పడేసింది. అవునా కాదండి? జైల్లో పడేసింది. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పింది. మన చట్టాలు ఎలా పనిచేస్తాయో నాకైతే తెలియదు. కొంతమంది దోషులు పెట్టొచ్చు, కొంతమంది నిర్దోషులు పెట్టొచ్చు, దాని గురించి నాకు అనవసరం. కానీ దేవుని చట్టం చాలా క్రమంగా ఉంటుందండి. పాపం ఏం చేస్తుందంటే నిన్ను నన్ను తీసుకెళ్లి ఖచ్చితంగా శిక్షిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు మన ఇద్దరికి మధ్య నించున్నారండి. ఆయన నించుని ఏం చేశారంటే పాపాన్ని తీసివేశారు. హల్లెలూయా, హల్లెలూయా. బరబ్బా ఎలాగైతే కొద్ది క్షణాల్లో తప్పించబడ్డాడో, ఈరోజు ఆయన ముందు అయ్యా నన్ను క్షమించండి, నేను దోషిని, నేనే శిక్షించబడాలి, నా స్థానంలో మీరు శిక్షించబడ్డారు. అయ్యా నేను మీ కొరకు బ్రతుకుతాను, మీలో నమ్మకంగా ఉంటాను, మీ ప్రతి మాట వింటాను, మీరు ఎలా నడుచుకున్నారో నేను అలా నడుచుకుంటాను, మీ ఇష్టాన్ని నేను ఈ భూమి మీద చేస్తాను, నా జీవిత కాలం అంతా మీలో ఆనందిస్తాను. ఎందుకంటే మీ ప్రాణాన్ని నా ప్రాణం ప్లేస్ లో పెట్టారు. నిజం చెప్పాలంటే ఈ భూమి మీద అంటాం కదా, ప్రాణభిక్ష పెట్టావు అయ్యా అంటాం కదండి. ఆయన మనకి ఏం పెట్టారండి? ప్రాణభిక్ష పెట్టారు. మన ప్రాణాన్ని కాపాడారు. ఎక్కడి నుంచి అంటే వేటగాడు ఊరేశాడు, పాపం అనే ఒక ప్రమాదాన్ని మన మీదకి ఇసిరాడు, మనం ఆ వలలో చిక్కుడిపోయాం. రక్షించడానికి ఎవరు వచ్చారు? మళ్ళా ఆయనే వచ్చారు. ఆ వల నుంచి మనల్ని విడిదేశారు. ఆయన మనల్ని సురక్షితమైన స్థలంలో ఉంచారు. నా టైం కూడా అయ్యింది కనుక నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ రోజే మనం ఆయన ముందు సాగిలి పడదాం, ఆయనకి విధేయత చూపిందాం, ఆయన మాట విందాం, ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాం, ప్రతిరోజు ఆయన కొరకు సమయాన్ని కేటాయిద్దాం. ఏమండి, మనం గొప్పవాళ్ళం కాదు, ఆయన గొప్పవాడు గనుక ఆయనను బట్టి మనం గొప్పవాళ్ళం. హల్లెలూయా. మన సొంత నీతి, మన సొంత గొప్పతనం ఏమీ లేదు గనుక మనం ఆయన దగ్గర మన తలలో ఉంచుదాం, ఆయన అధికారానికి మనము విధేయత చూపిద్దాం, లోబడిపోదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో మన హృదయంలో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయాన్ని ఇచ్చిన అమ్మకి మళ్ళీ తిరిగి సమయాన్ని అప్పచెప్తున్నాం.